అందరికీ నమస్కారము. ఇంకా ఇలాంటి రైస్ పిల్లలకు పెట్టడం వల్ల చాలా ఉపయోగాలు, ఆరోగ్యం అయితే చాలా బాగుంటుంది. మనము మామూలుగా రైస్ అంటే రైస్ లాగా పెట్టి వదిలేయకుండా కొంచెం ఓపిక చేసినామంటే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇలా మనం ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకొని కొంచెం శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కాజు తాలింపుకేసి వేగనిచ్చేయాలి. ఇంకా ఈ రోజులలో అయితే అన్ని రకాల గింజలు మిషన్ల మీదనే మొత్తం తయారీ చేసి మస్తు పాలిష్ చేసి వస్తూ ఉన్నాయి. నీట్గా చూడగానే తినాలనిపించేలాగా. మా చిన్నప్పుడైతే ఇంటి ముందట పండ్లు అమ్మితే ఆ పండ్లు ముక్కలు కోసిపెట్టినవి కొనుక్కొని తినేవాళ్ళం. షాప్కి వెళ్ళి పెద్ద పెద్ద పండ్లు తెచ్చుకొని ఇంట్లో అందరు కోసుకొని తిన్నది తక్కువ. బయట పీసులు కోసి అమ్ముతూ ఉంటే మనము కొనుక్కొని తిన్నది ఎక్కువ ఆ రోజులల్లో. ఎవరైనా పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ఇప్పుడు తినబుద్ధి అయితే అప్పుడే ఒక పీసు కొనుక్కొని తినేవాళ్ళు. వేగిన తర్వాత మనం ఉల్లిపాయ వేసుకోవాలి, కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఉల్లిపాయ, మంచిగా కడి చేసుకొని. ఇప్పుడైతే పండ్లు ఇన్ని తెచ్చుకోవడము, అందరూ తింటే తిన్నారు లేకుంటే లేదు. అవి ఊరికేనే ఒక రోజుకే కులిపోవడము, బయటపడేసుకోవడం. అప్పుడు ఒక పండు కోసి వాళ్ళు పీసులు కోసిందంటే ఆ పండు అయిపోయే వరకు 10 మంది పీసులు కొనుక్కొని తినేవాళ్ళు. ఫ్రెష్గానే ఉండేది మంచిగా. ఇట్లా ఇది వేగిన తర్వాత మనము ఉల్లిపాయ వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఆ రోజులలోనే బలం బాగుండేది. ఈ రోజులలో మనం ఇంట్లో ఇదేసి అదేసి ఇటేసి అటేసి తిరిగేసి మరిగేసి వండినా కానీ అంతే బెనిఫిట్స్. క్యారెట్ వేసుకోవాలి తురిమి, కొంచెం సాల్ట్ వేసుకుంటే మంచిగా మగ్గుతుంది. మీ పండ్లు గింజలు ఎందుకు చెప్పుకుంటామంటే ఇప్పుడు రైస్ చేసినా కానీ అన్ని రకాల గింజలను కలిపి పొడి చేసి రైస్లో వేసుకుంటే మంచి ప్రోటీన్, విటమిన్ అని అంటూ ఉన్నారు. ఇట్లా వాటర్ మెలన్ కోసి పీసులు బయట అమ్ముతూ ఉంటే దాంట్లో వచ్చిన గింజలు కూడా అట్లనే కొరుక్కొని లేకుంటే ఒక రాయి పట్టి బండ మీద పెట్టి కొట్టి తినేవాళ్ళం వాళ్ళ పలుకు. ఇప్పుడు షాప్లో ప్యాకెట్లు కొనుకొచ్చుకుంటాను గింజలు. ఇట్లా మనకు వేగిన తర్వాత కొంచెం అల్లం వేసేసి రైస్ వేసి కొంచెం చిటికెడు పసుపు వేసి మంచిగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత ఇంకొక పౌడర్ చూసేద్దాము. ఆ పౌడరు పిల్లలకు ఏదో ఒక రకంగా కర్రీస్లో కానీ, చట్నీ కానీ, రైస్లో కానీ అన్ని రకాలుగా వాడుకోవచ్చు. దాన్ని ఆ పౌడర్ చేసి ఇంట్లో రెడీ పెట్టుకున్నామంటే రోజు అలాంటిది ఒక 2 స్పూన్లు అన్న పిల్లలకు అందేలాగా చూసుకోవాలి. ఈ రోజులల్లో మనము బాక్సులు పెట్టాలన్నా కానీ ఇట్లా రైస్ చేసి పెడితే వాళ్ళకి ఆ రోజుకి సరిపడా ప్రోటీన్, విటమిన్ అందుతుందని చెప్తా ఉన్నారు పెద్దవాళ్ళు. అప్పుడు పెద్దవాళ్ళు చెప్పకుండా ఆడుకుంటా అటుపోతా వాటర్ మెలన్ గింజలని లేకుంటే ఇంకా వేరే గింజలు చింత గింజలని అట్లా కొట్టుకొని ఎడబడతా అన్నీ ఆడుకుంటూ తినేవాళ్ళం. ఇట్లా అవిసె గింజలు, గుమ్మడి గింజలు, ఇంకా ఇందులో 2 ఎండుమిర్చి వేసి బాగా వేయించి మళ్ళీ కొన్ని నువ్వులు, మళ్ళీ సన్ఫ్లవర్ గింజలు ఇవి కూడా వేయించేసి అన్నీ కలిపి మంచిగా పౌడర్ చేసుకోవాలి. లైట్గా వేయించేసుకోవాలి, బాగా మాడగొట్టుకోకూడదు. లైట్గా వేగితే సరిపోతుంది, మంచి టేస్ట్ వస్తుంది పౌడర్. మనకు మామూలుగా ఎర్రగా వేయించని అవసరం లేదు. సన్ఫ్లవరును ఇక్కడ మనము నువ్వుల గింజలు తీసుకున్నాం. ఇలాంటి పౌడర్లు పిల్లలకు రోజు 2 స్పూన్లు అయినా వాళ్ళకు పడవలసింది వాళ్ళ పొట్టలో. అట్లయితేనే కొంచెం వాళ్ళు చదువుకునే బుక్కులు మోయగలుగుతారు, చదువుకోగలుగుతారు, కొంచెం హాస్పిటల్ పోయే పద్ధతి తగ్గుతుంది. ఇట్లా పౌడర్ రెడీ అయిపోయింది. వేయించిన గింజలన్నీ ఈ పౌడర్ను మనము ఈ రైస్లో వేసుకోవాలి. రైస్లో వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. కాకపోతే కొంచెం బాగా వేడి మీద చేసుట్లా కొంచెం ముద్దకు వచ్చింది. మనం ముందే మనం ఏం చేసుకొని పూర్తిగా చల్లగైనాకైతే మస్తు పొడిగా అలాగా వస్తుంది. పౌడర్ లాగానే రావాలి. ఇట్లా కొంచెం ముద్దగా వచ్చింది. వేడి మీద వేయకూడదు అసలు, గ్రైండర్కు ముద్దగా అవుతుంది. మనం పూర్తిగా చల్లారినాక వేస్తే పౌడర్ లాగా వచ్చేస్తుంది. కాకపోతే జర అంతా రైస్లో మంచిగా పట్టేలాగా కలిపేసుకోవాలి. ఉండలను ఇట్లా ఇప్పుకోవాలి. తినడానికి కూడా చాలా టేస్ట్ ఉంటుంది. పిల్లలని ఊరికేనే గుమ్మడి గింజలు తిను, ఇవి తిను, అవి తిను అంటే తినరు. వాళ్ళకి ఇట్లా అయితే ఏర్పడకుంటుంటుంది. ఇంట్లో మనం ఏమేసామో తెలియదు కానీ టేస్ట్ అయితే బాగుంటుంది.
తాలింపు అన్నం అంటే తాలింపు అన్నమే అన్నట్టు కాకుండా ఇలా రకరకాలు చేసుకోవచ్చు. ఒక తాలింపు అన్నం అంటే తాలింపు అన్నం చూస్తే తాలింపు అన్నం లాగానే కనబడుతుంది, కానీ అందులో మనం ఏం వేసామో ఎవరికి అర్థం కాదు, తిని చూస్తేనే తెలుస్తుంది. ఇలా మంచిగా రైస్కు ఆ పౌడర్ మంచిగా పట్టేలాగా వేడి దాకనిచ్చేయాలి, మంచిగా మెతుకుల ఇమిడిపోవాలి ఆ పౌడరు, మంచి టేస్ట్ వస్తుంది అన్నట్టు. ఇంకా లాస్ట్కు మనం కొంచెము నెయ్యి వేసుకోవాలి, ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి, కొంచెం నిమ్మరసం పిండుకోవాలి. ఇక టేస్టీ విటమిన్లు, ప్రోటీన్లు, పిల్లలకు ఆ రోజుకు సరిపడే శక్తి మంచిగా వాళ్ళకి అందినట్టే. ఆ రోజు వాళ్ళు తినే నెయ్యి కూడా ఇంకా రైస్లో పడుతుంది మనకు. ఈ రైస్లో నెయ్యి వేసినామంటే ఏం టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది. ఇంకా ఉంటే కొంచెం కొత్తిమీర వేసుకున్నామంటే సరిపోతుంది, టేస్ట్ సరిపోతుంది మనకు. పిల్లలు చూడగానే ఇంకా మంచిగా గ్రీన్గా కనబడుతుంది. ఇంకా ఇది అయిపోయిన తర్వాత మనము వాళ్ళకు బాక్స్లో పెట్టేటప్పుడు, మనం తినేటప్పుడు ముందు వేసుకోకూడదు. ఇంకా ఇదంతా మనము ప్లేట్లో తినే ముందు, ప్లేట్లో పెట్టుకున్నప్పుడు తినే ముందు మంచిగా వేయించిన పల్లీలు పొట్టు తీసేసి మీద వేసేసుకోవాలి, వేసేసుకొని తినాలి, బాగుంటుంది.